ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శ్వేత. మెదడు మరియు వెన్నెముక గాయాలకు శస్త్రచికిత్సలు ఏ విధంగాయో వివరించడానికి నాతో ఉన్నారు డాక్టర్ ఎన్ ప్రతాప్ కుమార్ గారు, న్యూరో సర్జన్. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. నమస్కారం అండి. అయితే మెదడు మరియు వెన్నెముక గాయాలకు సంబంధించి అంటే ఎలాంటి అత్యంత సాధారణ కారణాలు ఉంటాయంటారు? అసలు కారణాలు కామన్గా జరిగే అయితే మాత్రం మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. రోడ్ ట్రాఫిక్ అంటే మనం నడుస్తూ వెళ్ళినా పడవచ్చు, 2 వీలర్ డ్రైవింగ్ కానీ 4 వీలర్ కానీ ఎనీథింగ్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అనేది చాలా కామన్గా ఉండే కారణం. దాంతోపాటుగా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వాళ్ళు నడుస్తూ పడిపోవచ్చు, ఆడుతూ పాడుతూ పడిపోవచ్చు. సో కామన్గా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేదంటే బిల్డింగ్ నుంచి దూకటం కానీ, హైట్స్ నుంచి దూకటం, స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్, అసాల్ట్ ఇంజరీస్ ఆర్ కామన్. వీటన్నిటిలో తీసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అనేది చాలా కామన్గా జరిగేది. పిల్లలు, చిన్న పిల్లలు బెడ్ మీద పడుకున్నప్పుడు బెడ్ నుంచి పడిపోతూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా రీజన్ అవుతూ ఉంటాయా? వెన్నెముకకు కానీ మెదడుకి కానీ వాళ్ళు పడిపోయిన తర్వాత వామిట్ చేస్తూ ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలంటారా, లేదు అది మామూలు సిమ్టమే అంటారు? అలా అని కాదు, మనం పిల్లలు ఏ విధంగానే పడవచ్చు, బెడ్ మీద నుంచి పడవచ్చు, ఉయ్యాల నుంచి పడవచ్చు, ఆడుతూ పడవచ్చు. వాళ్ళు ఆడుతూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా అంటే పడిన తర్వాత మనం చూడాలి బేబీ ఏజ్ అయితే, మీ బేబీ యాక్టివ్ ఉన్నాడా లేదా. ఆ యాక్టివ్నెస్తో పాటు మీరు అన్నట్లు వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, వామిటింగ్స్ ఆల్సో వార్నింగ్ సిమ్టమ్, అదొకటి. సో అలాంటప్పుడు మనం డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కారు ప్రమాదాలు ఎంతవరకు కారణం అంటారు వెన్నెముకకు కానీ మెదడుకు కానీ గాయాలకి? ఏదైనా కూడా హై స్పీడ్ వెహికల్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్. సో దానివల్ల మనకి తలకు గాయం కావచ్చు, వెన్నుపూసకు గాయం కావచ్చు, పాదాలకు గాయం కావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చెస్ట్ ఇంజరీస్ కావచ్చు. సో దట్ ఈస్ వెరీ కామన్. ఇప్పుడు క్రీడాకారుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళకి ఈ షోల్డర్స్ కి కానీ అవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. మరి వెన్నెముకకు సంబంధించి కూడా అదే తీవ్రత ఉంటుందా? ఎస్, ఉండొచ్చు. వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు ఆడే స్పోర్ట్స్ని బట్టి. బేసిక్గా కొంతమంది హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు, లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి పోతుంటారు, లేదంటే ఎక్కువ రన్నింగ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఒక్కోసారి ఏంటంటే జాయింట్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ రావాలని ఏం లేదు, బట్ ఫిట్నెస్ లెవెల్స్ చూసుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కామన్ స్పోర్ట్స్ ఇంజరీ. ఎందుకంటే కొంతమందిలో ఫిట్స్ ఉంటాయి, వాళ్ళు పడిపోతూ ఉంటారు. వాళ్ళల్లో మెదడుకు సంబంధించి ఏమైనా డ్యామేజ్ జరగడం కానీ ఇబ్బందులు రావడం కానీ జరుగుతుందా? ముందు ఫిట్స్ వచ్చినాయంటే ఫిట్స్ గల కారణాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకుందంటే, చాలా వరకు ఏం కారణం లేకుండా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి మెదడులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫిట్స్ వల్ల మెదడు ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే, మనం కరెక్ట్ టైంకి తనకి మెడిసిన్స్ ఇవ్వలేదు, లేదంటే ఫిట్స్ కంట్రోల్ కాలేదు, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు మెదడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఈ మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళలో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా వీటి వల్ల వెన్నెముక మీద కానీ లేదంటే బ్రెయిన్ మీద కానీ? డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఏదైనా కూడా డెఫినెట్గా మెదడు మీద పడుతుంది, వెన్నుపూస మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రక్తనాళాల్లో తేడాలు వస్తాయి, కొద్దిమందికి ఎక్స్ట్రా బ్లీడ్ అవుతూ ఉంటుంది, కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది. వీళ్ళకి ఆల్కహాల్ తీసుకుని హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి కొంచెం ఎగ్జామిన్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్కి బింజ్లో ఉన్నారా, లేదంటే తల దెబ్బ తగలటం వాళ్ళు ఉన్నారని, దానివల్ల అలా డల్గా ఉన్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో రెండు డిఫరెన్షియేట్ చేయాలంటే కంటిన్యూస్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆల్కహాల్లో చాలా మంది అంటే వాళ్ళు ఎప్పుడు దాంట్లోనే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు మేము ఎక్కువగా తీసుకోవు, రోజుకు కాస్త లిమిట్ గా తీసుకుంటాం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళిద్దరిలో మన డిఫరెన్స్ తీసుకుంటే ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది? రెగ్యులర్గా తాగే వాళ్ళకి డెఫినెట్గా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒకరికి లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నా కూడా, లేదంటే రెగ్యులర్గా ఎక్కువ తీసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నా కూడా సో దెర్ ఈజ్ డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా కొద్దిమంది చెప్తే కొంచెం అంత తీసుకుంటే బాగానే ఉంటుంది, హార్ట్ కూడా బాగుంది అంటారు, కానీ వాళ్ళు కొద్దితో ఆపరు. యూజువల్గా ఆల్కహాల్ ఈజ్ సచ్ ఏ థింగ్, వాళ్ళు ఆపకుండానే తాగుతూ ఉంటారు. సో తాగినప్పుడు డెఫినెట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కాన్షియస్ లెవెల్ మీద ఎఫెక్ట్ పడుతుంది, డల్గా ఉంటారు. సో దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే. అంటే ఇప్పుడు పిల్లల్లో పెద్దవాళ్లలో మనం గమనించినట్టయితే ఎవరిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? డిఫర్స్. అది బేసిక్గా మనకి మోడ్ ఆఫ్ ఇంజరీని బట్టి ఉంటుందండి. దెబ్బ ఎలా తగిలింది, ఏ రకంగా తగిలింది అన్నది. పిల్లల్లో కామన్గా చూసుకుంటే డిఫ్యూజ్ ఇంజరీస్ కామన్గా ఉంటాయి. సో డిఫ్యూజ్ ఇంజరీస్ ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
సో రెండు డిఫరెంట్, వాళ్ళకి వచ్చే తలిగే దెబ్బలను బట్టి వాళ్ళు ఏ రకమైన ఇంజురీ అయింది అవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెదడుకి సంబంధించి వాళ్ళకి దెబ్బ తగలగానే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? అసలు సిమ్టమ్స్ అనేది డిఫరెంట్. మనకు హెడ్ ఇంజరీస్లో కూడా 3 టైప్స్ ఉంటుంది. మైల్డ్ అని ఉంటుంది, మోడరేట్ అని ఉంటుంది, సివియర్ అని ఉంటుంది. సో మామూలుగా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ తలనొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఫిట్స్ లాగా ఏమైనా వస్తున్నాయంటే మాత్రం వీ నీడ్ టు వరీ. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మనం రెగ్యులర్గా ఉండేలాగా లేకుండా డల్గా ఉంటున్నాడు, తను మాట్లాడలేకపోతున్నాడు, ఆడుకోలేకపోతున్నాడు, సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. చిన్న ప్రమాదాలు కూడా ఇలాంటి ఎఫెక్ట్ చేయొచ్చు అంటారు? అవును, చేయొచ్చు. చిన్న ప్రమాదాలు కూడా మీరు ఇంతకుముందు అడిగారు, ఒక మంచి ప్రశ్న అడిగారు, ఆల్కహాల్ అని అడిగారు. ఈ ఆల్కహాలిక్స్లో మనకు ఒక్కోసారి పెద్ద గాయమైనట్టు కనిపించదు, బట్ స్టిల్ వాళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాలిక్స్లో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం కొంచెం తేడా ఉంటుంది. సో అందరికి ఉండాలని లేదు కానీ బట్ దెర్ ఇస్ కామన్గా. సో అలాంటప్పుడు వీళ్ళకి చిన్న గాయమైనా కూడా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అంటే మెదడుకి సంబంధించి దెబ్బలు తగిలిన తర్వాత కానీ కింద పడిపోవటం వల్ల కానీ ఇప్పుడు వెర్టిగో సమస్యతో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి జరిగినప్పుడు వాళ్ళలో ఏమైనా మెదడుకు సంబంధించి ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే మనకు తలకు కొద్దిమంది పేషెంట్స్ ఎలా వస్తుంటే మాకు కళ్ళు తిరిగే పడిపోయామంటారు. ఈ కళ్ళు తిరిగి పడిపోవడం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం మాకు నిజంగానే కళ్ళు తిరిగే పడిపోయాడు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్లో కూడా కొద్దిమందికి పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ ఉంటాం, అంటే చిన్న మెదడులో అట్లా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఫస్ట్ సిమ్టమే కళ్ళు తిరగటం ఉండొచ్చు. సో కళ్ళు తిరిగినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకరికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయంటే మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కళ్ళు ఒక 1-2 మినిట్స్ తిరిగి తగ్గిపోయిందంటే పర్లేదు. దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు తిరుగుతున్నాయి, మాట తడబడుతుంది, నడక తడబడుతుంది, దెన్ వీ నీడ్ టు వరీ దిస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో దానికోసం మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆవేశంలో చిన్నపిల్లలు అయినా కానీ లేదంటే పెద్దవాళ్ళు గొడవ పడుతున్నప్పుడు కానీ చంప మీద కొట్టడం చేస్తూ ఉంటారు. అవును, ఆ స్లాప్ ఒక్కొక్కసారి చిన్నగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా గట్టిగా కూడా ఉండొచ్చు. అదేమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? కంకషన్ ఇంజరీస్ అని ఉంటుంది. అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు మన ఇక్కడ కొట్టారనుకోండి, ఇక్కడే దెబ్బ తగిలిన ఏం లేదు. సో బ్రెయిన్ ఒక్కోసారి మూమెంట్ అవుతుంది. సో మూమెంట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆపోజిట్ సైడ్లో కూడా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ని బట్టి, అంటే మనం చిన్నగా కొట్టారా పెద్దగా కొట్టారా ఇంపాక్ట్ని బట్టి తేడా పడుతుంది. సో బ్రెయిన్కి కూడా కంకషన్ ఇంజరీస్ ఉంటుంది. ఇంకోటి కంట్రీ కూప్ ఇంజరీస్ ఉంటుంది, అంటే మనం ఇక్కడ కొడితే ఆపోజిట్ సైడ్లో దెబ్బ ఉండే అవకాశం ఉంటుంది. సో ఉండే అవకాశం. అసలు ఏంటి ఈ కంకషన్ ఇంజరీస్ అంటారు? అంటే బ్రెయిన్లో మనకు పెద్దగా ఏం కనిపించదు, అంటే బ్రెయిన్ సర్క్యులేషన్లో తేడా, ఎలక్ట్రిక్ ఫిజియాలజీ కొంచెం తేడా వచ్చేసి సో వాళ్ళకి ఎలా అంటే మనం కొట్టగానే ఒకసారి బ్లడ్లో కూడా బ్రెయిన్లో కూడా సర్క్యులేషన్ ఆగిపోయినట్టు ఒకసారి స్పృహ కోల్పోవటం కానీ లేదంటే తర్వాత తలనొప్పి కానీ రావటం కానీ, వీళ్ళు కంకషన్ ఇంజరీ అంటే వాళ్ళకి పెద్దగా ఏం కనిపించరు మనకి, కానీ కొంచెం డల్గా ఉండటం కానీ, ఫ్రీక్వెంట్గా వాళ్ళు హెడేక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి హెడేక్ ని వీళ్ళు కొంచెం తీవ్రంగా పరిగణించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? మనకు తెలిసిపోతుంది రోజు వచ్చే తలనొప్పికి ఈ తలనొప్పి వాళ్ళ తల గాయాల వల్ల కానీ లేదంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ వచ్చే తలనొప్పి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ తల మొత్తం తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ తలనొప్పితో పాటు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నాయి, వాంతులు అయిన తర్వాత తలనొప్పి తగ్గుతుంది అన్నప్పుడు we need to think there is something is wrong అనేసి. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళని గాల్లో ఇట్లా జంప్ చేయించి పట్టుకోవటం ఇలాంటి సరదాగా చేస్తూ ఉంటారు. అలాంటి ప్రక్రియ ఎంతవరకు కరెక్ట్? ఆ చేస్తున్న విధానంలో వాళ్ళ బ్రెయిన్ మూమెంట్ కానీ అప్పుడు ఏమన్నా చిన్నగా వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ పడటం అలాంటివి ఏమైనా జరుగుతుంది? యూజువల్గా చాలా తక్కువ ఉంటాయి, అన్లెస్ మనం చాలా పైకి ఎగరేసి లేదంటే కింద బయట చేసుకుంటే తప్పించేసి యూజువల్గా చిన్నగా అయితే పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. కానీ మీరు అన్నట్లు మనం ఎంత ఎత్తుకు ఎదిగేస్తున్నాం, ఎంత పైకి ఎగరేస్తున్నాం, సో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంచెం చేంజెస్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం కింద పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చిన్న ప్రమాదాలు ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారు. ఇంకా వీళ్ళకు ఉండే ఆరోగ్యరీత్యా వచ్చే కంప్లైంట్స్, ఫిట్స్ లాంటివి అలాంటివి కూడా మెదడుకు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది. ఇంకా ఎలాంటి హెల్త్ కండిషన్స్ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు? హెల్త్ కండిషన్ బీపీ, షుగర్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా చాలా, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం తేడా పడుతుంది, బ్లడ్ వెజల్స్ కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి
తల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా రక్తం గడ్డగట్టుకొని కొద్దిమంది తేడాలు ఉంటాయి, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గాయం తగిలిన తర్వాత ఆ ప్రమాదం యొక్క తీవ్రత ఏ విధంగా, ఎలాంటి హెచ్చరికలతో బయటపడుతుంది? అది తీవ్రత అంటే ఇంతకుముందు చెప్పిన మైల్డ్ మోడరేట్ హెడ్ ఇంజరీస్లో వాళ్ళకి ఓన్లీ పేషెంట్ బాగానే ఉండొచ్చు, మైల్డ్ ఇంజరీ బాగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ కంటిన్యూస్గా హెడేక్ ఉండే అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా తలనొప్పి ఉన్నా, లేదంటే వామిటింగ్స్ అవుతున్నా, ఫిట్స్ వస్తున్నా, లేదంటే ఒకవైపు కాలు చేయి పని చేయకపోతున్నా, లేదంటే తలనొప్పి ఇప్పుడు బాగానే ఉన్నాడు, కొన్ని గంటల తర్వాత డౌన్ అయిపోయినాడు. సో ఇవన్నీ కూడా వ్యాధి తీవ్రత అంటే తలలో సమ్ ప్రాబ్లం ఉందని తీవ్రతను తెలియజేస్తూ ఉంటుంది. సో ఇవి కంటిన్యూస్గా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా స్కానింగ్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బోల్ ఎముకలు ఉంటూ ఉంటాయి, గుల్లబారిపోవడం అని చెప్పేసి బోన్కి సంబంధించి, లేదా కణుతులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏమైనా మన వెన్నెముకకు సంబంధించిన జబ్బులు, ఆ వ్యాధుల తీవ్రతను ఏమైనా ఇంకా పెంచుతాయా? అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? డెఫినెట్గా పెంచుతుంది. ఆస్టియోపోరోటిక్ బోన్స్ కానీ లేదంటే బోన్ ట్యూమర్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మనకు స్పైన్ ఇంజరీస్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంత బోన్ వీక్ అయింది అనుకోండి, ఆస్టియోపోరోసిస్ అన్నప్పుడు నడుస్తూ పెద్దవాళ్ళు పడిపోతారు. అలాంటప్పుడు స్పైన్ కొంచెం క్రష్ అయి ఉంటుంది, కంప్రెస్ అయిపోతుంది అనమాట. సో ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలానే మీరు ట్యూమర్స్ అన్నారు, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ఉన్నా కూడా అది గడ్డ లోపలికి వెళ్ళింది అనుకోండి, వెన్నుపూస నరాల మీద ఎఫెక్ట్ పడినప్పుడు కాలు చేయి పడిపోయే అవకాశాలు ఉంటుంది. సో రెండు కూడా ఉన్న వాటిని కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం చేస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి ఒక యాక్సిడెంట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఎలాంటి సిమ్టమ్స్ చూసి వీళ్ళు అంటే కొంచెం భయపడాలి, లేదు వీళ్ళు సేఫ్గానే ఉన్నారని వాళ్ళు అనుకోవాలి? అది ఇంతకుముందు చెప్పినట్లు కదా, మనకి కంటిన్యూస్గా తలనొప్పి ఉంటుంది, లేదంటే తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నాయి, లేదంటే ఒకసారి ఫిట్స్ వచ్చింది, లేదంటే కాలు చేయదని వీక్నెస్ అనిపిస్తుంది కంపారిజన్ చూసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు వీ నీడ్ టు వరీ. అదొకటి. ఇంకోటి మా న్యూరోసర్జరీ భాషలో ఒక స్కేల్ ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అని. సో దాని నుంచి మేము కౌంట్ చేస్తాం, అంటే ఐ ఓపెనింగ్ ఉందా, మోటార్ అని కాలు చేతులు కదిలిస్తున్నాడా లేదా, లేదంటే మాట ఎలా ఉంది. సో ఈ సౌండ్స్ని బట్టి దాన్ని గ్రేడ్ చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఆ స్కోర్ని బట్టి. సో మోడరేట్ ఉన్నప్పుడు ఒక్కోసారి సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో సివియర్ హెడ్ ఇంజరీ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వేరే ఉంటుంది, అన్కాన్షియస్ ఉండొచ్చు, రెస్పాన్స్ ఉండకపోవచ్చు. సో డిఫర్. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మేము చూసుకుంటూ ఉంటాం. అంటే ప్రమాదం జరిగిన తర్వాత క్లాట్ ఒక్కటే ఉంటుందా, బ్రెయిన్కి సంబంధించి ఇంకా ఇతర ఇబ్బందులు ఏమైనా రావచ్చు? క్లాట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక డిఫ్యూజ్ యాక్సిల్ ఇంజరీ అని ఒక కండిషన్ ఉంటుంది, దానిలో పేషెంట్ అన్కాన్షియస్ ఉంటాడు, స్కాన్ అంతా నార్మలే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం చూడాలి, దాంట్లో ఈ క్లాట్స్ ఏం లేవు కదా, మరి పేషెంట్ ఎలా ఎందుకున్నాడంటే దట్ ఈస్ వన్ కండిషన్, డిఫ్యూజ్ యాక్సిల్ ఇంజరీ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకు స్కాన్స్లో పెద్దగా ఏం కనిపించదు, కానీ పేషెంట్ మాత్రం డల్గా ఉంటాడు. సో డెఫినెట్గా మనకు క్లాట్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ చాలా వరకు ఉన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు బ్లీడ్స్, రకరకాల బ్లీడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి బ్లీడ్ ప్రమాదకరం అంటారు? మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు డిఫ్యూజ్ యాక్సిల్ ఇంజరీ అనేది చాలా ప్రమాదకరం. అది దానికి రికవరీకి టైం పడుతుంది. కొన్ని ఏమో సర్జరీ చేసేటట్లు ఉంటాయి, కొన్ని సర్జరీ చేయనట్లు ఉంటాయి. చిన్న చిన్న క్లాట్స్ ఉంటే మనం సర్జరీ ఏం ఆఫర్ చేయము వాళ్ళకి. సో పెద్ద క్లాట్స్ ఉన్నది ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా అంటాము, సబ్డ్యూరల్ హెమటోమా అంటాము, బ్రెయిన్లో లోపల బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. వాటిని కూడా మనం ఆ సైజుని బట్టి స్కాన్ చూసుకోవాలి, పేషెంట్ చూసుకొని డిసైడ్ చేయాలి. సో స్కాన్లో బ్లీడింగ్ ఉంది కానీ చేయాల్సిన అవసరం లేదు. అంటే పేషెంట్ ఎలా ఉన్నాడు, సిటీ స్కాన్లో ఎలా ఉంది, ఆ రెండు కంపారిజన్ చేసుకొని రియల్గా మనం ఈ సర్జరీ చేస్తే వర్త్ అవుతుంది కూడా చేయాలి. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, అనంతపూర్ నుంచి వెంకటేష్ గారు. హలో. హలో వెంకటేష్ గారు, మీ కాల్ కనెక్ట్ అయిందండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ ఆరోగ్య సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో సార్ నమస్తే. నమస్కారం అండి సార్, నా పేరు వెంకటేష్ సార్. చెప్పండి. నా అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సార్. నాకు నిన్న బెంగళూరు పోయింది సార్. బెంగళూరు పోయింటే ఇది యూరిన్ టెస్ట్ను ప్లస్ ఇది చేసినారు సార్, రక్త పరీక్ష. ఓకే. ఆ రక్త పరీక్షలో 2 సోడియం తక్కువ ఉందని వచ్చింది సార్. 113 ఉంది. అది 113కు మీరు ఎక్కడైనా ఇంకో డాక్టర్ దగ్గరైనా చూపించుకోండి, ఎక్కడ దూరం అనుకుంటే అని అన్నారు. లేకపోతే ఇక్కడే ఉన్నారు, 3 రోజులు ఉంటే చూస్తామన్నారు సార్. ఓకే. మళ్ళా మా ఏం తీసుకోకపోతే మళ్ళా వస్తాం సార్ అని వచ్చినాము.
ఏమన్నా దానికి పరిస్థితి ఎంత మా పోవాల్సిందేనా హాస్పిటల్కి మళ్ళా? 113 ఉందంటే పక్కా వెళ్ళాల్సిందండి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. వెళ్ళాలండి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. 113 ఉండి మీరు ఇలా ఉన్నారు సార్. ఏమండి? 113 ఉంది, 120 ఉండాలన్నారు. 135 ఉండాలి. అవులేదు సార్. మీరు వెళ్ళి చూపించండి సార్, హాస్పిటల్కి వెళ్ళండి సార్. హాస్పిటల్ కంపల్సరీగా వెళ్ళాలి మీరు. రైట్ డాక్టర్ గారు, ఇందాక మెదడుకు సంబంధించి జరిగే ప్రమాదాలకు మనం మాట్లాడుతున్నాం. అయితే ఆ స్టేజెస్ లాగా మీరు డివైడ్ చేస్తారా? ఏ విధంగా ఉంటుందంటారు పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత? స్టేజెస్ అంటూ ఏముండవు. మనం వచ్చినప్పుడు గ్రేడ్స్ లాగా మనకు మైల్డ్ హెడ్ ఇంజరీ, మోడరేట్ హెడ్ ఇంజరీ, సివియర్ హెడ్ ఇంజరీ చూసుకుంటూ ఉండాలి. ఇది హెడ్ ఇంజరీ పేషెంట్స్ ఎప్పుడైనా ఒక రోజులో చూసాము బాగుందని హ్యాండ్స్ అప్ అనడానికి ఉండదు అది. సో మనం చూసినప్పుడు 2-3 అవర్స్లో కూడా వాళ్ళ స్కేల్ చేంజ్ అయిపోవచ్చు. ఇప్పుడు కాన్షియస్ ఉన్న పేషెంట్ కూడా తర్వాత డల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్. ఎలా ఇంప్రూవ్ అవుతున్నారా, డౌన్ అవుతున్నారా, డౌన్ అయితే ఎందుకు డౌన్ అవుతున్నారు, అవసరమైతే మళ్ళీ స్కాన్ చేసుకోవాలా, అదొక్కటే ఉందా, లేదంటే మీ ఇంతకుముందు ఇతను కాలర్ అడిగినప్పుడు సోడియం లెవెల్స్ ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి, అవి ఏమైనా తగ్గాయా, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇట్స్ ఏ ప్రాసెస్. ఒక్క రోజులో మనం ఇది హ్యాండ్స్ అప్ బాగానే ఉన్నాం కదా అనుకోవడానికి ఉండదు. ఇప్పుడు తీవ్రమైన గాయం కావచ్చు ఒకవేళ ఒక్కొక్కసారి, వాళ్ళకి ఎలాంటి లక్షణం ఉంటుంది? సేమ్ ఇవే ఉంటాయి అంటారా, లేదంటే వాళ్ళు అన్కాన్షియస్ లెక్కి వెళ్ళిపోవడం అలాంటివి? అన్కాన్షియస్ ఉన్నప్పుడే మనం తీవ్రతను అనుకుంటాం బేసిక్గా. సో అన్కాన్షియస్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా సివియర్ హెడ్ ఇంజరీ కిందకి వస్తుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు కదలట్లేదు, కళ్ళు తెరవట్లేదు, మాట్లాడటం లేదంటే ఈ కమ్స్ అండర్ సివియర్ హెడ్ ఇంజరీ. సో సివియర్ హెడ్ ఇంజరీ అలానే ఉంటారు. అలాంటి వాళ్ళ కింద మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చూడాలి రెస్పాన్స్ ఎలా ఉందన్నది. ఇప్పుడు యాక్సిడెంట్ ఒకవేళ మార్నింగ్ జరిగింది అనుకోండి, వాళ్ళని అబ్జర్వేషన్లో ఎన్ని అవర్స్ పెడతారు? డిపెండ్స్. అదే మనకి ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది, పేషెంట్ ప్రస్తుతానికి కాన్షియస్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, గుర్తుపడుతూ ఉన్నాడు, వేరే ఏం ప్రాబ్లం లేదంటే వీ కెన్ సెండ్ హిమ్, నో ప్రాబ్లం. కానీ అతనికే కంటిన్యూస్గా హెడేక్ ఉంటుంది, కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉన్నాయి, సిటీ స్కాన్ చేసుకుంటాం, సిటీ స్కాన్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే 1 or 2 days ఉంచేసి ఒక అబ్జర్వేషన్ చేసుకొని పంపిస్తాం. డిపెండ్స్ బేసిక్గా పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తను వచ్చినప్పుడు అలానే ఉన్నాడా, ఏమైనా డౌన్ అయ్యాడా, ఇంప్రూవ్ అవుతున్నాడు అన్నది మనకు ఓరే ప్రాసెస్. అది యూజువల్గా అయితే ఒక 2 to 3 days చూస్తాం. మీరు అన్నట్టు ఆల్కహాలిక్లో కొంచెం ఎక్కువ రోజులు ఉంచే అవకాశం ఉంటుంది. అది కూడా సిమ్టమ్స్ని బట్టి మళ్ళీ, అంటే తలనొప్పి కంటిన్యూస్గా ఉంటుందంటే ఆలోచించాలి మళ్ళీ. ఇప్పుడు మెదడులో జరిగే ఆ బ్లీడ్ క్లాట్ అవ్వచ్చు, దాన్ని సర్జరీ ద్వారానే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందా? సర్జరీ లేదు మెడిసిన్తో కూడా క్యూర్ చేయొచ్చా? అన్ని బ్లీడ్స్కి సర్జరీ అవసరం లేదు. సో బ్లీడ్స్ పెద్దగా ఉంది, బ్లీడింగ్ చాలా పెద్దగా ఉంది, అది మెదడు మీద ప్రెషర్ వేస్తుంది, దానివల్ల పేషెంట్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం డెఫినెట్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా అని ఉంటుంది, అంటే బ్రెయిన్ పైన క్లాట్ ఉంటుంది అది. సో అది కొంచెం పెద్దగా ఉందనుకోండి, పేషెంట్కి కంటిన్యూస్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది, అలాంటప్పుడు మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సబ్డ్యూరల్ హెమటోమా ఉంటుంది, అది చిన్నగా ఉందనుకోండి సర్జరీ చేయం, అది కూడా మెదడు మీద ప్రెషర్ ఇస్తున్నప్పుడు అదే సేమ్ టైంలో పేషెంట్ కూడా డౌన్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా సర్జరీ. అందుకని ఎప్పుడు కూడా క్లినికల్ అండ్ రేడియోలాజికల్, మనం పేషెంట్ ఎలా ఉన్నాడు, స్కాన్ వేజ్ ఎలా ఉంది, మనం చేస్తే ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటే చేయాలి. చిన్న స్మాల్ బ్లీడ్స్కి మన సర్జరీ అవసరం లేదు. అంటే ఎన్ని టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయంటారు ఒక మెదడుకు సంబంధించిన పేషెంట్ వస్తే? యూజువల్గా న్యూరో సర్జన్ చూసుకుంటారు. న్యూరో సర్జన్కి అదర్ ఇంజరీస్ అని ఉంటే ఫిజిషియన్ ఉంటాడు, ఆర్థోపెడిషియన్, జనరల్ సర్జన్, డిపెండ్స్ ఆన్ ఇంజరీస్. లేదంటే న్యూరో సర్జరీ టీమ్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. లేదా ఒకవేళ వెంటిలేటర్ పెట్టారంటే ఇంటెన్సివిస్ట్ వస్తాడు, ఎనస్థెటిస్ట్ ఉంటారు. ఇప్పుడు కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చు అంటారా? అదే కాంప్లికేషన్స్ రావచ్చు. ఎలా అంటే కొద్దిమందికి ఒక్కో దగ్గర బ్లీడింగ్ అయింది అనుకోండి, కాలు చేయి పడిపోయే అవకాశం ఉంటుంది, మెదడులో కొన్ని ఏరియాస్లో బ్లీడింగ్ అవుతాయి. లేదు కొద్దిమంది కామన్గా ఏంటంటే హెడ్ ఇంజరీ తర్వాత తలనొప్పి అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలామంది. లేదంటే కొద్దిమందికి బ్లీడింగ్ వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ కాస్త ఇంజరీ వల్ల కూడా ఫిట్స్ కంటిన్యూస్గా ఒకసారి అయిపోయినా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్రెయిన్ ఇంజరీని బట్టి అది కూడా. కొద్దిమందికి మీరు అన్నట్టు జ్ఞాపక శక్తి కానీ, ఏకాగ్రత కానీ, కళ్ళు తిరగటం కానీ, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం టైప్ ఆఫ్ ఇంజరీని బట్టి, సైట్ ఆఫ్ ఇంజరీని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటారు? ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు డిఫ్యూజ్ ఇంజరీస్ ఉన్నాయనుకోండి, డిఫ్యూజ్ ఇంజరీస్లో ఇవన్నీ చాలా కామన్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ మొత్తం ఇంజరీ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గుర్తుపడతారా లేదా, వాళ్ళ ఏకాగ్రత సరిగా ఉంటుందా లేదా అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. డిఫ్యూజ్ ఇంజరీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి మీరు చెప్పలేరా ఎంతవరకు ఇంత పర్సంటేజ్ ఉంటుంది? డిఫ్యూజ్ ఇంజరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మేజర్ ఇంజరీ.
ఇట్లా అని మన పర్సనేజ్ చెప్పడం కష్టం, కానీ డిఫ్యూజ్ ఇంజరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మేజర్ ఇంజరీ. అంటే సర్జరీ తర్వాత ఏమైనా వాళ్ళకు సర్జరీ తర్వాత డిఫ్యూజ్ ఇంజరీ యూజువల్గా సర్జరీస్ చేయడం చాలా తక్కువ, లేదంటే మెదడులో వల్ల బాగా ప్రెషర్ ఉంది దీన్ని చేయడం వల్ల యూజ్ అవుతుంది అనుకుంటే సో రెండు వైపులా కాస్త డికంప్రెషన్ లాగా చేసి వస్తాం, కానీ డిఫ్యూజ్ ఇంజరీస్ సర్జరీస్ కూడా చేయడం చాలా తక్కువ ఉంటుంది. ఫోకల్ ఇంజరీస్ అంటే ఒక్క దగ్గరే మీకు క్లాట్ ఉంది అలాంటి వాళ్ళకి ఎక్కువ సర్జరీలు అవసరం పడుతుంది. అసలు ఇప్పుడు అప్డేటెడ్ సర్జరీస్ ఏ విధంగా ఉన్నాయంటారు? అప్డేటెడ్ సర్జరీస్ అంటే ఏం లేవు, ఇప్పుడు పెద్ద క్లాట్ ఉంది వీ నీడ్ టు గో అండ్ టేక్ ఇట్ అవుట్ అంతే. అది మనం ఓపెన్ చేస్తామా ఎండోస్కోప్ చేస్తామంటే ఎండోస్కోప్ కొన్ని వీటికే చేస్తాం, కానీ మేజర్గా ఓపెన్ సర్జరీనే చేయాలి. ఎందుకంటే దీనికి క్లాట్తో పాటు బ్రెయిన్లో కూడా వాప్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ తగ్గించాలంటే బెటర్ ఈజ్ ఓపెన్ సర్జరీ. కంప్లీట్గా అది క్లాట్ తీసేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఆధునిక చికిత్సా విధానాలు ఎలాంటి పరిస్థితుల్లో వాడతారు? ఆధునికంగా అంటే అది చెప్పాను, ఇప్పుడు డిఫ్యూజ్ ఇంజరీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం సర్జరీ ఒకవైపు తీసుకుంటే డిఫ్యూజ్ ఇంజరీ ఒకవైపు తీసుకుంటే, డిఫ్యూజ్ ఇంజరీ వాళ్ళకి ఏంటంటే సెకండరీ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి మేజర్గా. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ డ్యామేజ్ అయింది. సెకండరీ బ్రెయిన్ డ్యామేజ్ అంటే వాడు కరెక్ట్గా ఆక్సిజన్ అందుతుందా లేదా, లంగ్స్ సరిగా పనిచేస్తున్నా లేవా, కిడ్నీలు సరిగా పనిచేస్తున్నా లేవా, ఎలక్ట్రోలైట్ సోడియం లెవెల్స్ బాగున్నాయా లేవా, లేదంటే వాడికి ఫీవర్స్ వస్తున్నాయా. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మన వెంటిలేటర్ సెట్టింగ్స్ సరి చేసుకుంటూ డైలీ చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో 2 days కూడా హెల్త్ కండిషన్ ఆ పేషెంట్ది ఏ విధంగా మారుతూ ఉంటుందంటారు? ఫీవర్ అని చెప్పేసి అన్నారు, బీపీ ఫ్లక్చువేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయా? ఫీవర్ ఈజ్ వెరీ కామన్. ఈ పేషెంట్స్లో హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, నోట్లో ఒక ట్యూబ్ ఉంటుంది, ముక్కులో ఒక ట్యూబ్ ఉంటుంది, మూత్రానికి ఒక ట్యూబ్ ఉంటుంది. సో దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్గా చూసుకోవాలి, జ్వరం ఎంత ఉంది, 101 ఉందా, 102 ఉందా, 100 ఉందా, దానికి రీజన్ ఏందని చూసుకోవాల్సి ఉంటుంది. అసలు రీజన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి. ప్రమాదం జరిగిన ఎన్ని గంటల్లోపు ఎన్ని నిమిషాల్లోపు డాక్టర్ దగ్గరికి ఆ పేషెంట్ని తరలిస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు? యూజువల్లీ వితిన్ 1 hour. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్ ఆఫ్ పాలిట్రామా. 1 hourలో కనుక మనం తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి హెడ్ ఇంజరీ ఉందా, వేరే ఇంజరీ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకునేసి ఫస్ట్ మనం ఏదైనా హెడ్ ఇంజరీ కానీ ఎనీ ఇంజరీ పేషెంట్ వచ్చినప్పుడు మనం చూడాల్సింది ABC అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. అంటే గాలి సరిగా తీసుకుంటున్నాడా లేదా, అంటే బ్రీతింగ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే పల్స్ బీపీ ఎలా ఉంది, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులేషన్. ఈ 3 కనుక మనం సెక్యూర్ చేయగలిగినట్లయితే మన పేషెంట్ జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే విత్ ఇన్ ఫస్ట్ అవర్ ఆఫ్ ట్రామా. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్ ఆఫ్ ట్రామా. సార్, ఇందాక మెదడుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం కదా, మెదడుకు సంబంధించి యాక్సిడెంట్ వల్ల కానీ ఇంకా ఇతర ఏ కారణాల వల్ల పడిపోవడం వల్ల కానీ మెదడుకు జరిగే ప్రమాదాల వల్ల వచ్చే ఆ క్లాట్స్ కానీ లేదంటే ఇంకా ఏదైతే బ్లీడింగ్ ఉందో వీటన్నిటికీ మీ దగ్గరకు వచ్చాక ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అసలు? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే చాలామంది రాగానే స్కాన్స్ వేస్తూ ఉంటారు, మనం స్కాన్స్ ఎందుకని అడుగుతాం. సో ఎనీ ఇంజ్యూర్డ్ పేషెంట్ వచ్చినప్పుడు యాజ్ ఏ న్యూరోసర్జన్గా అంటే యాజ్ ఏ స్పెషలిస్ట్గా మేము బేసిక్గా చూడాల్సింది పేషెంట్ కాన్షియస్లో ఉన్నారా, మన హిస్టరీ అడుగుతాం. ఫస్ట్ ఎలా దెబ్బ తగిలింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందా, పైనుంచి పడ్డారా, నడుస్తూ పడ్డారా. సో వాటితో పాటుగా ఇంకా అసోసియేటెడ్ ఇంజరీస్ పేషెంట్కి ఇంకా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. ఫస్ట్ ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత పేషెంట్ స్పృహలో ఉన్నాడా, లేదంటే స్పృహ కోల్పోయాడా, దాంతోపాటు వాంతులు అయ్యాయా, ఫిట్స్ ఏమైనా వచ్చాయా, ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చాయా, ఇంతకుముందు ఫిట్స్ ఉన్నాయా, లేదంటే కాలు చేతులని ఇబ్బంది అనిపిస్తుందా, కాలు చేతులకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా. వీటితో పాటుగా అసోసియేట్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, అంటే చెస్ట్ ఇంజరీ కానీ, లంగ్స్ ఇంజరీ కానీ, అబ్డామినల్ ఇంజరీ కానీ, లాంగ్ బోర్ ఇంజరీస్ కానీ ఏమైనా ఉన్నాయని చూసుకొని మెడికల్ కండిషన్స్ ఇంకా ఏమైనా బీపీ కానీ, షుగర్ కానీ, ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు కొద్దిమంది ఏజ్ పేషెంట్స్లో, వాళ్ళకని బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు పేషెంట్కి ఇప్పుడు లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందంటే పడగానే స్పృహ కోల్పోయారు, అలానే ఉన్నారు, తెలివిలోకి రాలేదు. అలాంటప్పుడు లేదంటే పడగానే కంటిన్యూస్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, లేదంటే పడ్డ తర్వాత వీటితో పాటు ఫిట్స్ కూడా వచ్చాయి, లేదంటే పక్షవాతం లాగా వచ్చింది. సో ఇలాంటప్పుడు మేము ఫస్ట్ పేషెంట్ మన హాస్పిటల్కి రాగానే ఫస్ట్ హిస్టరీ తీసుకున్న తర్వాత స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ABC ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్, ఆ 3 సరిగా ఉంటే మన శ్వాస సరిగా ఉండి మన బీపీ సరిగా ఉంటేనే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వేరే ఇంజరీస్ ఏమీ లేవు, అంటే మేజర్గా అటెండ్ చేయాల్సిన ఇంజరీస్ ఏమీ లేవు, లేదంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా గొంతులో గొట్టం వేసేస్తాము, గొట్టం వేసి స్టెబిలైజ్ చేస్తాము. లేదంటే బీపీ తక్కువ ఉంది,
బీపీ పోతే మొత్తం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము, లేదంటే అవసరం పడితే బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ చేసుకొని అవసరం ఉంటే బ్లడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఇంజరీకి సంబంధించి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా లేదంటే బీపీ తగ్గినా కూడా బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ వన్ ఎపిసోడ్ ఉన్నా కూడా బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మనం మేజర్గా పేషెంట్ రాగానే ఫస్ట్ బ్రీతింగ్ సరిగా ఉందా, బీపీ సరిగా ఉందా చూసుకొని స్టెబిలైజ్ అయిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హెడ్ ఇంజరీకి సంబంధించి ఇమీడియట్గా మనకు ఉండేది సిటీ స్కాన్ బ్రెయిన్. సో పేషెంట్ కాన్షియస్లో లేడు, వామిటింగ్స్ అవుతున్నాయి, ఫిట్స్ వస్తున్నాయంటే మనం ఇమీడియట్గా స్కాన్ చేసుకొని స్కాన్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి అందరికీ డెఫినెట్గా అందులో క్లాట్ ఉండాలి, లేదా ఒకసారి చిన్న చిన్న బ్లీడ్ ఉండొచ్చు, లేదంటే పెద్ద పెద్ద బ్లీడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమీ ఉండకపోవచ్చు. వాటిని బట్టి ఒక క్లాట్ ఉందనుకోండి, పెద్ద క్లాట్ ఉందంటే విల్ ప్లాన్ సర్జరీ అన్నీ ప్రిపేర్ చేసుకొని, చిన్న చిన్న క్లాట్ ఉందంటే మెదడుకు సంబంధించి మెడిసిన్స్ ఇస్తుంది, వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిట్స్ రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ రాగానే పేషెంట్ ఎలా ఉన్నాడు, తనకు అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేసుకొని స్టెబిలైజ్ చేసుకొని ఆయనకున్న ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేయాల్సిన కేసెస్ ఏమైనా ఉంటే ఆ సర్జరీ అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది, అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, హార్ట్ మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుందంటారు ఆ ప్రొసీజర్? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మటుకి మనకు సబ్డ్యూరల్ హెమటోమా అని ఉంటుంది ఒక కండిషన్, అంటే బ్రెయిన్ పొరల పైన బ్రెయిన్ మీద బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి చాలా పెద్దగా ఉంది క్లాట్ అనుకోండి, ఫస్ట్ 4 అవర్స్లో కనుక మనం డయాగ్నోస్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ చేసి చేయగలిగితే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. అంటే వాళ్ళ కండిషన్ ఒకవేళ మోడరేట్ హెడ్ ఇంజరీ ఉంది, వాళ్ళకి మనం సర్జరీ చేసామనుకోండి, సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. ఆఫ్టర్ 4 అవర్స్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అది ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ సబ్డ్యూరల్ హెమటోమాస్. వేరే బ్లీడ్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా డిపెండ్స్. పేషెంట్ ఆల్రెడీ కోమాలో ఉన్నాడు, మేము ఒకసారి ఐలో టార్చ్ లైట్ వేసి చూస్తాం, దాంట్లో ఐలో కూడా ప్రాబ్లం ఉంది అంటే మనం ఇమీడియట్గా రష్యన్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒకసారి వాటిని హెర్నియేషన్ అంటాం, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉండటం వల్ల బ్రెయిన్ మీద ప్రెషర్ పడి చిన్న మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటప్పుడు పేషెంట్ కోమాలో ఉంటాడు, స్టూపరోజ్ ఉంటాడు, దాంతోపాటు పల్స్ మీరు అన్నట్టు హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడేసి పల్స్ రేట్ తగ్గుతుంది. సో 60 వరకు కూడా ఒకసారి 50 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు దట్ ఈస్ వీ హ్యావ్ టు రష్ ఇన్. ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమాస్ వీ కెనాట్ వెయిట్, అంటే దేర్ ఈస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, వీ హ్యావ్ టు రష్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీ హ్యావ్ టు గో ఇన్ అండ్ వీ హ్యావ్ టు ఆపరేట్. సో అలాంటప్పుడు క్లాట్ మనం తొందరగా తీయగలిగితే మెదడులో ప్రెషర్ తగ్గి, అంటే చిన్న మెదడు కూడా ప్రెషర్ తగ్గి, సో పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మెదడుకి దెబ్బ తగిలినప్పుడు కళ్ళ మీద కూడా ప్రభావం పడుతుందంటారా? కళ్ళ మీద అంటే ఇప్పుడు మనకు పెద్ద క్లాట్ ఉంది, అది క్లాట్ వెళ్ళేసి మెదడు మీద ప్రెషర్ పడింది. 2 రకాలు ఇందులో మీరు యాక్చువల్గా అడిగింది. డైరెక్ట్ ఐ ఇంజరీ కావచ్చు ఒకటి, డైరెక్ట్ మనకు ఐస్ ఇంజరీ అయితే కంటి చూపు కానీ ఒకసారి గ్లోబ్ బయటకు వస్తుంది, ఒక్కొక్కసారి లేదంటే కంటి నరం దెబ్బతినే అవకాశం ఉంటుంది, కంటి నరానికి సప్లై చేసే రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది ఒకవైపు. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డ ఉండి అది బ్రెయిన్ మీద ప్రెషర్ వేసినప్పుడు, అంటే చిన్న మీద ప్రెషర్ పడ్డప్పుడు సప్లై చేసే నరాలు ఉంటాయి, ఆ రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాలు కూడా బ్లాక్ అయినప్పుడు దాంతో ఒక్కోసారి కంటి చూపు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సర్జరీ తర్వాత మెడికేషన్ ఇదంతా ఏ విధంగా ఉంటుందంటారు? ఎన్ని రోజులకు వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది? సర్జరీ తర్వాత ఇంతకుముందు ఏంటంటే పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంది, కొన్నిటికి ఇమీడియట్గా సర్జరీ చేయగానే మంచిగా అయిపోతారు. సో ఇంప్రూవ్ అయినప్పుడు మేము కామన్గా ఇచ్చేది వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే, మనకు ఇప్పుడు బ్లీడ్ ఉందంటే లోపల బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యూజువల్గా మేము వాటి ఫిట్స్ రాకుండా మెడిసిన్స్ ఇస్తాం. అంటే క్లాట్ ఉన్నప్పుడు మేము యూజువల్గా ఒక 2 ఇయర్స్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం, మెడిసిన్స్ వాడుకోండి కంపల్సరీగా. వీళ్ళకి ఏంటంటే ఎక్కువసారి లైట్స్ చూసినా కూడా ఒకసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సరిగా తినరు, సరిగా నిద్రపోరు. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా లేదా నిద్రలు ఏమున్నా కూడా స్టిమ్యులేషన్ అవుతాయి అన్నమాట, అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దే షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ రెస్ట్. అవి ఉన్నట్లయితే మనకు బాగానే ఉంటుంది. ఫిట్స్ గురించి మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి. అయితే ఈ ఫిట్స్ రాగానే చాలా మంది చేసే పని ఏంటంటే తాళం చేతులు ఎక్కడున్నాయో వెతుక్కోవడం పని. అంటే ఆ ఫిట్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది? వీళ్ళు తీసుకొచ్చి పెట్టే ఆ తాళం చేతుల వల్ల ఫిట్స్ నిజంగానే కంట్రోల్లో ఉంటాయా? ఆ పేషెంట్ ఎవరైతే ఆ పేషెంట్ ఫిట్స్ తో కొట్టుకుంటున్నారో వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే మొహాన నీళ్లు చల్లటమో, నీళ్లు తాగించే ప్రక్రియ చేయటమో ఇవన్నీ చేస్తుంటారు కదా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఫిట్స్ రకాలు బేసిక్గా మనకు ఒక జనరలైజ్డ్ అన్నప్పుడు అంటే మొత్తం బాడీ మొత్తం వస్తున్నప్పుడు
మనం కామన్గా ఏం చేయాలంటే పేషెంట్ టర్న్ చేయాలి ఒక సైడ్కి. టర్న్ చేయలేదనుకోండి ఒకసారి మన సెక్రేషన్స్ అన్ని పూలప్ అయిపోతాయి. అంటే గొంతులో నుండిపోయి అది లంగ్స్లోకి వెళ్ళింది అనుకుంటే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకు ఒక సైడ్కి తిప్పినట్లయితే అవన్నీ పూల్ కాకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈజ్ వన్ వే. సెకండ్ ఏంటంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క టైప్. ఒక్కొక్కసారి 1 minute రావచ్చు, హాఫ్ మినిట్లో వచ్చిపోవచ్చు. కానీ కంటిన్యూస్గా ఫీడ్స్ వస్తున్నాయి అంటే దెన్ వీ నీడ్ టు వరీ. సో మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా తగ్గవాలి. మీరు తల అవి తీసుకొస్తారా, తల చేతులు తీసుకొస్తారా, ట్యాబ్లెట్స్ వేస్తారా, డిఫరెంట్ ఇష్యూ అది. సో దానిలో ఏం కాదు, డిఫరెన్స్ అనమాట. ఒక 1 minute వచ్చిపోవచ్చు, లేదంటే కంటిన్యూస్గా వస్తుందంటే మాత్రం వీ నీడ్ టు వరీ. అసలు తీసుకొచ్చి పెట్టి ఆ తాళ చేతుల వల్ల ఎంతవరకు అట్లా ఏం లేదు. బేసిక్గా దాన్ని అంటారా, నిజంగానే అంటారా? నిజమని ఏముండదు, మిత్తే. అది బేసిక్గా మనం సైడ్కి తిప్పాలి పేషెంట్. దట్ ఈస్ ద వే. ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని 1 minute ఉండొచ్చు, 2 minutes ఉండొచ్చు, ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ కావట్లేదు అన్నప్పుడు దాన్ని వీ నీడ్ టు వరీ. ఇప్పుడు ఆ ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం. అసలు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసిన వాళ్ళకి ఈ ప్రమాదాల నుంచి బయటపడడం అంటే ఎంత శాతం బయటపడుతున్నారు? యాక్సిడెంట్ టైం దగ్గరకు వస్తారు కదా, కొంతమంది ఏమో హెల్మెట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకు బ్లీడింగ్, ఈ ఇంజరీస్ మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే న్యూ ఇయర్లో ఉన్నాం, ఇప్పుడంతా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది కామన్గా మనం యంగ్ ఏజ్లో చూస్తున్నాం. అంటే యంగ్స్టర్స్ బేసిక్గా 18 to 25, 30 years వాళ్ళకి వీళ్ళు ఈ టైంలో న్యూ ఇయర్లో మంచిగా రీసెంట్గా మనం చదివాము లిక్కర్ సేల్స్ బాగా అయ్యాయి అనేసి, లేదంటే హై స్పీడ్ వెహికల్స్ వాడటం వల్ల వీళ్ళు ఏంటి ఆ హైలో కొద్దిమంది హెల్మెట్స్ పెట్టుకోరు. హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ టీ సైడ్ నుంచి నేను ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏం చేస్తుంటే, ఆల్ ద యంగ్స్టర్స్ హూ ఆర్ యూజింగ్ 2-wheelers, ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్. హెల్మెట్ లేకపోతే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుల్ హెల్మెట్ పెట్టుకుని, అది కూడా హాఫ్ హెల్మెట్ లేక స్టైల్గా నా జుట్టు ఊడిపోతుంది ఇంతవరకు పెట్టుకుంటానే, ఆ పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే హెల్మెట్ విల్ ప్రివెంట్ మేజర్ హెడ్ ఇంజరీస్. సో దట్స్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్, ప్లీజ్ యూజ్ హెల్మెట్స్. సో హెల్మెట్స్ పెట్టుకున్నా కూడా కొద్దిమందికి ఎందుకు అవుతాయి అనుకుంటే, మీరు హై స్పీడ్ వెళ్ళారు, ర్యాష్ వెళ్తున్నారు, దెర్ ఈజ్ నో వే, హెల్మెట్ వచ్చేసింది, పడిపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కంప్లీట్ పెట్టుకుని ఒకసారి స్పైన్ ఇంజరీస్ కావచ్చు. ఎందుకంటే హెల్మెట్ తల సైజు, హెల్మెట్ సైజ్ హెవీ ఉండటం వల్ల కూడా ఒకసారి మెడకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ యాజ్ యంగ్స్టర్ హూ ఎవర్ ఈజ్ రైడింగ్ ఏ బైసైకిల్, మోటార్స్, ప్లీజ్ వేర్ హెల్మెట్స్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నా గల్లీలోకే పోతున్నా అని అనుకుంటారు అందరు, పక్కకే కదండి వెళ్తా అనుకుంటారు. బట్ బెటర్ యూ మస్ట్ యూజ్ హెల్మెట్స్. టైం బాగాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను ఇరిగిందని ఎస్ ఆ పక్క గల్లీలో పోయినా హెల్మెట్ డెఫినెట్ యూ మస్ట్ యూజ్ హెల్మెట్స్. దగ్గర ఉంది కదా అని కూడా మనం నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు, పక్కాగా మనం వాడాలి. వెన్నెముకకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే డాక్టర్ గారు, వెన్నెముకకు సంబంధించి అసలు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, ఎలాంటి వ్యాధులు రావచ్చు అంటారు? వ్యాధులు అంటారా, ప్రమాదాలు అంటారా? వ్యాధులు అంటే అన్ని రకాల వ్యాధులు రావచ్చు. ప్రమాదాలు అంటే బేసిక్గా మనకి సర్వైకల్ స్పైన్ అంటాం, అంటే మెడలో ఉన్నదాన్ని సర్వైకల్ స్పైన్ అంటాం, చెస్ట్లో ఉన్నదాన్ని థొరాసిక్ అంటాం, కొంచెం కిందికి కలిసి నడుము దగ్గర కలిస్తే లంబార్ స్పైన్ అంటాం, ఇంకొంచెం మనం కూర్చున్న దగ్గర సాక్రమ్ ఇవన్నీ అంటాం. సో డిఫరెంట్ ఏరియాస్లో స్పైన్ ఉంటుంది, పైనుంచి టాప్ టు బాటమ్ కిందికి ఉంటుంది. సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్ అంటారు. ఒక్కొక్క ఏరియాని బట్టి, అంటే ఒక్కొక్క ఇక్కడ దెబ్బ తగిలింది, మెడలో దెబ్బ తగిలింది, ఆ ఇంజరీస్ వేరే ఉంటాయి. లేదంటే చెస్ట్లో దెబ్బ తగిలింది, డార్సల్ స్పైన్ అక్కడ తగిలినప్పుడు దాని లక్షణాలు వేరే ఉంటాయి. లంబార్ స్పైన్ దగ్గర తగిలినప్పుడు వేరే ఉంటుంది. మేజర్ ఏంటంటే సర్వైకల్ స్పైన్, అంటే మెడలో ఎక్కువ గాయాలు, స్పైన్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా జంక్షన్ అంటాం, మెడకి చెస్ట్కి మధ్యలో ఇక్కడ జంక్షన్, లేదంటే థొరాక్స్ అండ్ లంబార్ అంటాం, ఆ జంక్షన్లో. సో డిపెండ్స్, బేసిక్గా సర్వైకల్, డార్సల్ అంటే థొరాసిక్ ఇక్కడ జరిగే వాటికి, ఇక్కడ జరిగే ఇంజరీస్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్స్కి మెడలో దెబ్బ తగిలింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ ఇంజరీ మెడలో అయింది అనుకుందాం, వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. అదే మనకు థొరాక్స్ అంటే డార్సల్ స్పైన్ తగిలింది అనుకుందాం, కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. లంబార్ స్పైన్ అనుకున్నాం, కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి L1 వరకు కూడా మనకు థొరాసిక్ స్పైన్ కార్డ్ అంటాం, అంటే నరాలు అక్కడ వరకు ఉంటాయి అవి. సో అవి డ్యామేజ్ అయినప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్గా మెడలో తగిలినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, థొరాక్స్లో అంటే మన చెస్ట్లో తగిలినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఏరియాని బట్టి సిమ్టమ్స్ ఉంటుంది. మెదడుకి సంబంధించి అయితే మనం వాళ్ళు నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ప్రమాదాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. కానీ వెన్నెముకకు సంబంధించి యాక్సిడెంటల్ కేసెస్ లోనే మీరు ఇలాంటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఫాల్ ఫ్రమ్ హైట్స్, పైనుంచి పడతారు, పైనుంచి దూకుతారు, స్పోర్ట్స్ నుంచి పోతూ రన్నింగ్ చేస్తూ పడతారు, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు.
మామూలు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసిన నడుము పట్టేస్తుంది, ఒక్కోసారి డిస్క్ లాగా వస్తుంది. లేదంటే ఇంతకుముందు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, ఏంటంటే బోన్లో స్ట్రెంత్ లేదు. బోన్లో స్ట్రెంత్ లేనప్పుడు ఏంటంటే కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. ఆస్టియోపోరోటిక్ కొలాప్స్ అంటే బ్రెయిన్ బోన్ ఇలా ఒత్తుకుపోతుంది. సో డిఫర్స్ అది. సో రకరకాలు, సో ఏదైనా ఉండొచ్చు. ఇతర అవయవాల్లో తిమ్మిరి కూడా వచ్చే అవకాశం సంకేతం అంటారా? తిమ్మిరి అంటే అది కూడా మళ్ళీ చెప్తే ఒక్క తిమ్మిరి ఒక్కటే ఉండదు. యూజువల్గా వీళ్ళకి హెడ్ ఇంజరీ కానీ మన స్పైన్ ఇంజరీ కానీ అయిన వాళ్ళకి తిమ్మిరి ఒక లక్షణం. దాంతోపాటు కాళ్ళల్లో చేతులు అనే వీక్నెస్ ఉందా అనేది కూడా చూడాలి. సో అలాంటప్పుడు ఇవన్నీ కలిపితేనే కరెక్ట్ తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు వెన్నెముకకు కానీ మెదడుకు కానీ ఏమైనా గాయం జరిగింది అని అంటే వెంటనే ఏం చేయాలంటారు? ఇప్పుడు వెన్నెముక జరిగిందంటే మనకు తెలిసిపోతుంది. అంటే కాళ్ళు చేతులు మీరు ఒకటి అడిగి ఎంతమంది చెప్పినట్టుగా కొంతమందికి ఏంటంటే బాగా షాక్ లైక్ సెన్సేషన్ వస్తుంది, తిమ్మిర్లు వస్తాయి. దాంతోపాటు ఏమైనా వీక్నెస్ డెవలప్ అయింది అనుకోండి, అంటే కాళ్ళు చేయి పని చేయట్లేదు, లేదంటే చేతులు పని చేయట్లేదు, అలాంటప్పుడు లేదంటే కాళ్ళలో వీక్నెస్ వచ్చింది అనుకోండి, మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఆ ప్రాబ్లంని బట్టి మనం ఏ లెవెల్ ఎక్కడ ఎంఆర్ఐ చేసుకోవాలని తెలుస్తుంది. అంటే మనకు ఓన్లీ కాళ్ళు చేతుల్లో వీక్నెస్ దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఎంఆర్ఐ మెడక్ చేయాల్సి ఉంటుంది, సర్వైకల్ స్పైన్ అంటాం. లేదంటే కాళ్ళల్లోనే వీక్నెస్ ఉంది, డార్సల్ స్పైన్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండ్స్, మనకున్న సిమ్టమ్స్ని బట్టి ఆ ఏరియాకి మనం ఎంఆర్ఐ చేసుకోవాల్సి ఉంటుంది. పక్షవాతం కానీ లేదంటే యూరిన్ మీద వాళ్ళకు నియంత్రణ లేకపోవడం ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అసలు? పక్షవాతం అనేది బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ. బ్రెయిన్లో ఒకవైపు మనకు లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉంది, దెబ్బ ఉంది, సో రైట్ సైడ్ కాలు చేయి పడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే రైట్ సైడ్ దెబ్బ ఉంటే లెఫ్ట్ సైడ్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో యూరిన్ అన్నప్పుడు మనకు స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినప్పుడు సో యూరినరీ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ కంట్రోల్ ఉండకపోవటం, పడిపోవటం అనేది కూడా ఉంటుంది. యూజువల్గా కామన్ ఏంటంటే మనం కింద లోయర్ లెవెల్ డార్సల్ లంబార్ రీజన్ అంటాం, ఆ ఏరియాలో చాలా కాడా ఈక్విన్ ఉంటుంది. అక్కడ ఇంజరీస్ అయితే కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది. పైన కూడా ఉంటుంది కానీ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది జంక్షనల్ ఏరియా కాబట్టి. ఓకే, అంటే మెదడులో పక్షవాతం అంటే ఇప్పుడు ఈ పక్షవాతం ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్లో చూస్తున్నారు సార్? ఇప్పుడైతే చాలా కామన్గా వస్తుంది. ఇంతకుముందు యూజువల్గా 50+ డయాబెటిక్. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత బిజీ షెడ్యూల్ అయిపోయి స్ట్రెస్ రిలేటెడ్ అయిపోయి ఈవెన్ వీఆర్ సీయింగ్ ఎట్ 35 years ఏజ్లో కూడా చూస్తున్నాం. బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ 50+. ఓకే, అంటే ఇంత యూత్లో రావడానికి స్ట్రెస్ ఇది ఒకటే ఇంకా మెడికల్ ఇష్యూస్ ఏమైనా కనబడుతుంది? స్ట్రెస్ తోటి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, నిద్రపోవట్లేదు, తిరుగుతూ ఉన్నారు, రెస్ట్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. సో వేర్ యూ విల్ ల్యాండ్, యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మెదడుకి గాయం తర్వాత వచ్చే తలనొప్పికి ఏమైనా మందులు ఉన్నాయా? మన మామూలు పెయిన్ కిల్లర్స్ వాడటం, వాటికి పెద్దగా మెడిసిన్స్ అంతగా అవసరమే ఉండదు. డిపెండ్స్, కంటిన్యూస్ వస్తే వాళ్ళకి మైగ్రేన్ టైమ్స్ విల్ హెల్ప్. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, శ్రవణ్ గారు. హలో శ్రవణ్ గారు, మీకు కాల్ కనెక్ట్ అయిందండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్, డాక్టర్ గారు. శ్రవణ్ గారు నమస్కారం. నమస్తే సార్. యాక్చువల్గా సార్ మేము యాక్చువల్గా బాగా రన్ చేస్తున్నాం సార్. మేము రన్ చేయడంలో వెన్నెముకకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? ఏమైనా హైదరాబాద్ నుంచి మారుతున్నాం మేము. రన్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు, మీరు రన్ చేసి కింద పడితే ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా మా బ్రదర్ కండక్టర్ జాబ్ చేశారు సార్, ఎక్కువ స్టాండింగ్ లో ఉంటాడు. ఓకే, దానివల్ల వెన్నెముక ప్రాబ్లం వస్తుంది సార్ ఫ్యూచర్ లో? అంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, అంతేగాని మనం చాలా మంది వర్క్ చేసుకుంటాం లేదు, వర్క్ చేసుకుంటా అంటే ఉంటే మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే రన్నింగ్ వల్ల అయితే వెన్నెముక ప్రాబ్లం ఉండదు సార్? యూజువల్గా ప్రాబ్లం ఉండదు అన్లెస్ యూ ఇంజూర్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను కూడా రన్ చేస్తాను, నేను కూడా మారథాన్ రన్నర్. సో యూజువల్గా ప్రాబ్లమ్స్ ఉండవు అన్లెస్ నువ్వు జంప్ చేస్తాను ఇక్కడికి అక్కడ జంప్ చేస్తాను, డెఫినెట్ విల్ ప్రోన్. అంటే మెదడుకు సంబంధించి ప్రమాదాలు జరిగితేనే ఈ వాపు వస్తుందా, లేదా ఇంకా ఇతర కారణాల వల్ల మెదడులో వాపు రావటం అట్లాంటివి ఏమైనా? వాపు రావడానికి బోల్డెన్ కారణాలు ఉంటాయి. మనకు దెబ్బ తగిలితేనే రాయంలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వాటిలో కూడా వాపు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా తెలుసుకోవడం అంటారు? బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మెయిన్ సిమ్టమ్ హెడేక్ అండి. బేసిక్గా వాళ్ళకి ఒకటి హెడేక్, ఇంకొకటి కంటిన్యూస్గా వామిటింగ్స్, ఇంకొకటి ఫిట్స్ రావటం, ఇంకొకటి కాళ్ళు చేతులు పక్షవాతం లాగా రావటం. సో ఇవి కామన్గా వచ్చే సిమ్టమ్స్. వీటితో పాటు ఇవన్నీ కంపల్సరీగా లేకపోయినా కూడా కొద్దిమందికి అబ్నార్మాలిటీ ఉంటుంది, బిహేవియరల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, యాక్టివ్ ఉండొచ్చు, సడన్గా డల్ కావచ్చు, లేదంటే వేరువేరుగా మాట్లాడుతూ ఉండొచ్చు, సో జడ్జిమెంట్లో తేడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రకమైన ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనం చూసుకోవాలంటే ఇప్పటివరకు బాగా ఉన్నాడు పర్సన్, సడన్గా ఒక 3-4 days 1 week నుంచి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, యాక్టివ్ ఉన్న అతను కాస్త డల్ అయిపోయాడు,
సో అలాంటప్పుడు రీజన్స్ వేరే ఉంటాయి. కొంతమందిలో మతిమరుపు వస్తూ ఉంటుంది, అంటే ఎలాంటి కారణాల వల్ల, ఈ ప్రమాదాల వల్ల కూడా అలాంటివి రావచ్చు. మతిమరుపుకి మళ్ళీ బోల్డ్ అని కారణాలు ఉంటాయి. వాటి కూడా మనం కామన్గా ఏజ్ గ్రూప్ చూసుకుంటే ఆల్జిమర్స్ డిసీజ్ అంటాం, ఏజ్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుంది. లేదంటే కొద్దిమందికి మనకు స్ట్రోక్ లాగా వచ్చేసి మల్టీ ఇన్ఫాక్ట్స్ అంటాం, దానివల్ల కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కామన్గా హెడ్ ఇంజరీస్లు అంటే డిఫ్యూజ్ ఇంజరీస్ వాళ్ళకి ఇలాంటి మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు? లేదు, మేము ఇమీడియట్గా డ్రైవింగ్కి వెళ్ళమని చెప్పాం యూజువల్గా. ఎందుకంటే యూజువల్గా మనం వాళ్ళకి ఫిట్స్ ఉన్నాయా లేవా, ఎట్లా రికవర్ అయినాడు, ఫిట్స్ వచ్చాయా అతనికి, లేదంటే బ్రెయిన్ ఇంజరీ ఉందా లేదా. యూజువల్గా మేము ఏంటంటే 6 months వరకు అవాయిడ్ చేస్తాం, డోంట్ గో ఫర్ డ్రైవింగ్ అని. వాళ్ళు డ్రైవర్సే కదా, మామూలుగా ఎవరికైనా దెబ్బలు ఎవరైనా ఫిట్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఫిట్స్ లేకుండా కనీసం ఒక 6 months అని ఉండగలిగితే యూజువల్గా వెళ్ళమని. అదర్వైజ్ యూజువల్లీ యూ వోంట్ అడ్వైస్. మామూలుగా మన డ్రైవర్ కాకపోతే మనంటే కూడా డ్రైవింగ్ చేయొద్దని చెప్తాం. ఓకే, ఇప్పుడు స్పైన్ వెన్నెముకకి సంబంధించిన ఇంజరీస్తో మీ దగ్గరికి వస్తే వాళ్ళని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు వీక్నెస్ అంటే చేతుల్లో పట్టు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మెడకు దగ్గర సర్వైకల్ స్పైన్ ఇంజరీ అయింది. అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళు చేతుల్లో వీక్నెస్ వస్తుంది. సో కాళ్ళు లేకపోయినా చేతులు రావచ్చు, చేతులు పట్టు ఉండకపోవచ్చు, మనం ఫ్లెక్స్ చేయలేకపోవచ్చు, భుజం లేకపోవచ్చు, లేదంటే తిమ్మిరి రావచ్చు, మొద్దుబారినట్లు ఉండొచ్చు, లేదంటే కాళ్ళు గట్టిగా అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ సిమ్టమ్స్ చూసి దాన్ని బట్టి మనం అవసరం పడితే ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అంటే సర్జరీ మార్గం అంటారా, ఇంకా ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయి? మనం ఫస్ట్ చేసుకోవాల్సిందంటే అసలు రీజన్ ఏంటి, కింద పడగానే ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు రియల్గా స్పైనల్ కార్డ్ మీద ఏమైనా ప్రెషర్ పడుతుందా, ఒక్కోసారి ట్రమాటిక్ డిస్క్ అంటాం, డిస్క్ అనేది బయటకు వచ్చేసి మెదడు వెన్నుపూస మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, లేదంటే ఫ్రాక్చర్స్ ఏమైనా అయినాయా, లేదంటే ఇన్స్టెబిలిటీ ఏమన్నా అంటే కాలు వెన్నుపూస అటు ఇటు కదిలిందా. సో అలాంటప్పుడు మనం సర్జరీ చేస్తే వెన్నుపూస మీద అంటే నరాల మీద పెద్దగా ఎఫెక్ట్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కార్ యాక్సిడెంట్స్లో ఈ వెన్నెముకకు సంబంధించిన గాయాలు ఎంతవరకు అవుతా ఉంటాయి అంటారు? కరెక్ట్, ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం కార్లో కూర్చోగానే చాలామంది మళ్ళీ కొద్ది దూరమే కదా సీట్ బెల్ట్ ఎందుకు అంటారు, బట్ యూ మస్ట్ పుట్ ద సీట్ బెల్ట్. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మన బాడీ అంతా మూవ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం అన్నిటి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ సీట్ బెల్ట్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ద మేజర్ ఇంజరీస్. అంటే ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలంటారు? ఇప్పుడు మెదడుకి సంబంధించి కానీ స్పైన్కి సంబంధించి కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. కామన్గా చేసే మిస్టేక్. మేము రెగ్యులర్గా చూస్తాం, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు, వెనకాల కూర్చొని ఉంటారు, బాబు ఎట్లా తగిలిందంటే సార్ ముందు ఆయన తాగున్నాడు సార్ తీసుకెళ్ళేసి ఎక్కడ గుద్దేశాడు అనేసి. సో మై ఫస్ట్ సిన్సియర్ అడ్వైజెస్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అదొకటి. తర్వాత మీరు 2-wheeler డ్రైవ్ చేసేటప్పుడు పక్కాగా ముందు వెనకకు డ్రైవ్ చేసేవాళ్ళు పిల్లనేడు పక్కాగా హెల్మెట్ వాడండి. ఎందుకంటే నేను చాలా హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను, కేబీఆర్ పార్క్ దగ్గర చేశాను. వీ హ్యావ్ డిస్ట్రిబ్యూట్ అరౌండ్ more than 300 హెల్మెట్స్ టు ద పీపుల్. మనం దగ్గర అనుకొని అందరు రోడ్డు మీద చూస్తే చాలామంది హెల్మెట్స్ లేకుండా పోతూ ఉంటారు. సో పక్కాగా హెల్మెట్ వాడండి. కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ వాడండి. మీకు బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోండి ఫస్ట్ నుంచే. తర్వాత మీరు ప్రాపర్గా నిద్రపోండి. నిద్రపోకుండా ఏదో చేస్తాను మాత్రం చేయకండి, నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర వేయండి, ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి, అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. రైట్, కాలర్ ఉన్నారండి చౌటుప్పల్ నుంచి. యాదగిరి గారు. హలో యాదగిరి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. యాదగిరి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను చౌటుపల్లికి వెళ్ళి మాట్లాడుతున్నాను సార్. నా పేరు యాదగిరి సార్, చెప్పండి. మా పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది సార్. ఓకే. 2021 లో ఒకసారి మామూలు కింద పడిపోయింది. ఓకే. కింద పడిపోతే అది హాస్పిటల్ తీసుకెళ్తే ఎపిలెప్సీ అని చెప్పారు. ఓకే. తర్వాత మెడిసిన్ వాడాను సార్. మెడిసిన్ వాడితే కొంచెం ప్రజెంట్ గా అప్పటికెళ్ళి అయితే ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఓకే. ఫర్దర్ లా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ మళ్ళీ? అంటే మీకు ఫిట్స్ వచ్చినప్పుడు స్కానింగ్లు అన్నీ చేశారు కదా సార్? స్కానింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా? అదొకటి చూసుకోవాలి మనము. అదే అండి, ఫిట్స్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఒకటి ఈజీజీనే టెస్ట్ చేస్తాము, తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ చేసి చూస్తాము. వాటిలో కనుక అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఎంఆర్ఐ చేయించలే కానీ సిటీ స్కాన్ చేయించాం సార్. ఓకే. సిటీ స్కాన్ ఈజీ తీపిచ్చాము. ఈజీలో ప్రాబ్లం లేదు. ఓకే. ఫస్ట్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు 1 year బ్యాక్ చేయించాము సార్. ఈ మొన్న 1 year బ్యాక్ నుంచి 2 times చేయించాము. అదే సార్, ఈజీలో ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే, మంచిదే అండి. అయితే ప్రాబ్లం రాకుండా సార్ అమ్మాయి హెడ్ఏక్ అప్పుడప్పుడు వస్తుందని అంటుంది. ఓకే, ఫిట్స్ రాకుండా 2 years కనుక ఉండగలిగితే చిన్న చిన్నగా వాటిని డిస్కంటిన్యూ చేసుకోవచ్చు అండి టాబ్లెట్స్. అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవని చెప్పినప్పుడు. ఒకటే సార్ ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు. అదే మీరు మళ్ళీ ఒకసారి మీకు రెగ్యులర్గా చూసే డాక్టర్ని కలవండి, కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఏం చేయాలి ఏంటన్నది. వెన్ టు స్టాప్ మెడికల్. చైతన్యపూర్లో చూపించాము. పర్లేదండి, మీరు ఎక్కడ రెగ్యులర్ చూపిస్తున్నారు ఆ డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, మళ్ళీ వాళ్ళు మీకు ప్రాపర్గా అడ్వైజ్ ఇవ్వగలరు. అంటే ఎలా ఉంటుందంటారు, డోసేజ్ ఏమైనా తగ్గిస్తూ ఆ పాపకి ట్రీట్మెంట్ ఇస్తారా, ఏ విధంగా ఉంటుంది? డిపెండ్స్. ఇంతకుముందు 2 years వరకు వాళ్ళకి ఫిట్స్ రాలేదనుకోండి, బ్రెయిన్లో ఏం ప్రాబ్లం లేదు, ఈజీ కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఆపేయద్దు మెడిసిన్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా తగ్గించుకుంటూ వచ్చి పాపకి ఇంక వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కోపప్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక 1-2 months కానీ 2-3 months కానీ చూసుకొని స్లోగా ఆపేయచ్చు. ఈ క్రమంలో కూడా వాళ్ళు సరిగా తినాలి, సరిగ్గా నిద్రపోవాలి. ఓకే. లేదు నైట్ అవుట్ చేస్తాను, ఈ స్ట్రెస్ తీసుకుంటానంటే దే ఆర్ ప్రోన్. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 2 years వాడాలి, మళ్ళీ అదే తలనొప్పి. అంటే ఏ ఫిట్స్కైనా కూడా మెడికేషన్ డ్యూరేషన్ అనేది 2 years వాడి మినిమం ఇట్స్ నాట్ కంపల్సరీ అని కాదు, మినిమం. ఎందుకంటే కొద్దిమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి రెగ్యులర్ వాడాల్సి ఉంటుంది, వీ కెనాట్ స్టాప్. సో కండిషన్ బట్టి ఏ ప్రాబ్లం వల్ల ఫిట్స్ వచ్చింది, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మినిమం ప్రాక్టీస్లో అయితే 2 years వెయిట్ చేస్తాం. ఈ మెదడు వెన్నెముకకు సంబంధించి వచ్చే ఈ ప్రమాదాల్లో దీర్ఘకాలికంగా చికిత్సా విధానంలో ఉండాల్సిన అవసరం ఏమైనా పడుతుందంటారా ఇన్ ఎనీ కేసెస్? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి, దీర్ఘకాలంగా చూపించుకోవాల్సి ఉంది. వెన్నుపూస గాయాలైనప్పుడు కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ వస్తుంది, ఆ వీక్నెస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది, రీహాబ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా ఫాలో అప్ ఉంటేనే బెటర్. ఓకే. అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు వాళ్ళు ఇంకా ఈ మెడికేషన్ మీదే ఉండాలి? డిపెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళకి 6 monthsలో బాగా అయిపోయింది, బాగానే ఉన్నారు, ఫిజియోథెరపీ ఏం అవసరం లేదు, ఈ కెన్ డూ రొటీన్ వర్క్ చేసుకున్నాడు, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఫిజియోథెరపీ. ఇంతకుముందు తలకు గాయాలైనప్పుడు కూడా ఓన్లీ మైల్డ్ హెడేక్ ఉందనుకోండి, ట్యాబ్లెట్స్ ఇచ్చేయచ్చు. ఫిట్స్ వస్తుంది అనుకోండి, యూజువల్గా చెప్పినట్టు ఇంతకుముందు 6 months ఇస్తాము, 2 years ఇస్తాం, ప్రాబ్లమ్స్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. అదే అడుగుతూ ఉంటారు, లైఫ్ లాంగ్ అంటే ఎన్ని రోజులు మనం జీవించుంటే అన్ని రోజులు ఈ మెడికేషన్ మీద మనం ఉండాలా? అది కొద్దిగా వాళ్ళకి వచ్చేస్తుంది. బీపీ షుగర్ అంటే వేసుకోవాలి, వీటికి అట్లా అంటే పక్కా ఏం లేదు, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే. ఇప్పుడు ఏదైనా సరే ప్రమాదంలో బారిన పడకుండా ముందు జాగ్రత్తగా వీళ్ళు చర్యలు తీసుకుంటే సేఫ్ జోన్ లో ఉంటారు. ఇలాంటి ప్రమాదం అంటేనే ప్రమాదం. సో మన జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పినట్టుగా డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, వేర్ హెల్మెట్స్, వేర్ సీట్ బెల్ట్స్. సో ఇవి ఈ జాగ్రత్తలు మన చేతిలో ఉన్నాయి. మన చేతిలో ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా పాటించి సేఫ్ జోన్ లో ఉండాలి. 100% రైట్, యు ఆర్ రైట్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.